హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాక్ టు బేసిక్స్ సిరీస్లో మనకి ఎవ్రీ వీక్ ఒక టర్మినాలజీ గురించి నేర్చుకుంటామండి. కంపెనీస్ ఒక టర్మినాలజీ, వాళ్ళ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేయాలి ఏంటి అని చెప్పేసి కంప్లీట్లీ టర్మినాలజీ గురించి వస్తుందన్నమాట. అలాగే ఈరోజు మనకి ఎబిటా గురించి నేర్చుకుందాము. ఓకేనా? ముందుగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో నేను ఛానల్ గురించి చెప్తానండి. మన ఛానల్‌లో ఎవ్రీ వీక్ ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఒక అనాలిసిస్ వస్తుంది. ఎకనామిక్ టైమ్‌కి సంబంధించింది. ఇది ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది మీకు తెలుగులోనే ఎవరు చేయట్లేదు. మనమే ఫస్ట్ చేస్తున్నాము. అండ్ తెలుగులోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైస్ గూడా నేను సెర్చ్ చేశానండి. ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కడ గాని మీరు చూడండి. మీరు యూట్యూబ్‌లో ఎక్కడనైనా సెర్చ్ చేసి చూడండి. ఓన్లీ వన్ ఛానల్, మన ఛానల్. అది మనకి ఇటీవలతో ఒక మ్యాగజైన్ అనేది ఎవ్రీ వీక్ అనాలిసిస్ వస్తుంది. ఇప్పటి నుంచి కంపల్సరీగా డెడికేటెడ్‌గా వస్తుంది. సో, ఈ ఛానల్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. మీకు మీ లైఫ్‌కి సంబంధించింది, ఫినాన్షియల్ ప్లాన్‌కి సంబంధించింది ఎవ్రీథింగ్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోండి. లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ ఇంకొక ఆహ్, 10 మందికి మన వీడియో అనేది సజెషన్‌లో ఇస్తుందండి. సో, కంపల్సరీ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా వీడియోస్ అప్డేట్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎళ్ళిపోదాము టాపిక్‌లోకి. ఎబిటా అండి. ఓకేనా? ఎబిటా అంటే మనకి ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్సెస్ అండ్ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. ద టర్మ్ స్టాండ్ ఫర్ ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ and taxes, depreciation, and amortization. EBITDA is one of the commonly used financial metrics to evaluate the company performance. It helps to assess the company operating performance, which means that it only considers the operating cost of the goods, its probability without impacting a non-operating expenses like tax and interest. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే ఎబిటా అంటే ఏంటంటే ఎర్నింగ్ బిఫోర్ అన్నమాట. గ్రాస్ ప్రాఫిట్ కంపెనీ ఒక ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రాఫిట్ చేసిందనుకోండి. వెదర్ ఇట్స్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదో ఒకటి పబ్లిక్‌కి సర్వీస్ గాని, ప్రోడక్ట్ గాని అందజేసి మన కంపెనీ ఒక ప్రాఫిట్ చేసింది కదా! అది ఆ ప్రాఫిట్ అనేది గ్రాస్ ప్రాఫిట్ అనమాట. అందులోకెళ్ళి మనం ఇంట్రెస్ట్, టాక్సెస్, డిప్రిసియేషన్, అమార్టైజేషన్ ఇవన్నీ తీసేయకుండా ఎర్నింగ్ బిఫోర్ దట్ ఓకేనా. ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్సెస్, అమార్టైజేషన్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అనమాట. ఇది నథింగ్ బట్ గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఓకేనా. గ్రాస్ ప్రాఫిట్ ఒక ఎబిటా అంటే గ్రాస్ ప్రాఫిట్ అనమాట మేజర్‌గా. దీన్నే మనకి ఆహ్, టెక్నికల్‌గా టర్మినాలజీ వాడాలంటే ఎబిటా ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ టాక్స్ ప్లస్ డిప్రిసియేషన్ ప్లస్ అమార్టైజేషన్ అని ఉంటుంది. ఎలా కాలిక్యులేట్ చేస్తారని చెప్పేసేసి ఓకేనా. ఎబిటా అంటే ఈజ్ ఈక్వల్స్ టు మనకి కాలిక్యులేటెడ్ ఫార్ములాస్ అనమాట. ఎబిటా ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎబిటా ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్లస్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అనమాట. ఓకేనా. ఇక్కడ డిప్రిసియేషన్, అమార్టైజేషన్ అంటే ఏంటి అంటే డిప్రిసియేషన్ అంటే ఏదైనా మీరు ఒక సపోజ్ వెహికల్ కొన్నారనుకోండి. కంపెనీ పేరు మీద ఒక కారు కొన్నారనుకోండి. ఆ కార్‌కి ఎవ్రీ వాల్యూ కార్ అనేది మనకి లయబిలిటీ కిందకెళ్ళిపోతది కాబట్టి ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ డిప్రిసియేషన్ తగ్గుతా ఉంటది కాబట్టి మనం కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్‌లో మన డిప్రిసియేషన్ వాల్యూ అనేది మనం టాక్స్ ఎగ్జామ్షన్‌లో చూపించుకోవచ్చు. అది ఇందులో మీరు ఇలా యాడ్ చేస్తారనమాట. ఇలాగ అమాంటైజేషన్ అంటే జనరల్‌గా అమౌంటైజేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ఇంటాంజిబుల్ అసెట్. అంటే మనకి ఫిజికల్ అసెట్ కాదన్నమాట. ఓకేనా. ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్ అసెట్ అన్నమాట. ఫిజికల్ అసెట్ కాదన్నమాట. అది మీకు ఎలా అంటే లైక్ కంపెనీ మీద పేటెంట్స్ గాని, లైసెన్స్ గాని, ట్రేడ్ మార్క్స్ గాని ఉంటాయి గదండీ! అవి మనకి అమౌంటైజేషన్ కిందకొస్తాయి. ఓకేనా. సపోజ్ ఈ అమౌంటైజేషన్ ఎలా ఉంటుందంటే సపోజ్ కంపెనీ పేరు మీద ఒక లైసెన్స్ ఉందండి. ఆ లైసెన్స్‌కి ఒక రూ. 1,00,000 ఖర్చయింది. రూ. 1,00,000 ఖర్చయింది కాబట్టి అది మనం 10 ఇయర్స్ యూజ్ చేసుకుంటాం ఆ లైసెన్స్. ఓకేనా. ఆ 10 ఇయర్స్ లైసెన్స్ యూజ్ చేసుకున్న దానికి మనకి ఇది వన్ టైమ్ కింద చూపియకుండా ఈ అమౌంటైజేషన్‌లో 10 ఇయర్స్ డివైడెడ్ బై ఆహ్, నంబర్ ఆఫ్ మంత్స్ ఏస్తే మనకొక అమౌంట్ వస్తుంది. అది మీకు ఎవ్రీ మంత్ మీకు ఇందులో మనకి చూపించుకోవచ్చండి. ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ దాన్ని బట్టి డివైడెడ్ బట్టి ఏసి మనం ఇందులో చూపించుకోవచ్చు. ఆహ్, దాని కాస్ట్ దాన్ని టాక్స్ ఎగ్జంప్షన్ జేసుకోవచ్చు ఇందులో మనకి. మనకి మెయిన్‌గా ఈ ఎబిటా ఏంటి మెజర్ చేస్తుంది ఏంటి అంటే, ఎబిటా గివ్స్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద కంపెనీస్ ఫంక్షనింగ్ పెర్ఫార్మన్స్ వితౌట్ ఇంపాక్టింగ్ ఎన్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్.
దట్ దే ఆర్ బిహైండ్ ఇట్స్ కంట్రోల్ సచ్ యాస్ టాక్సెస్ అండ్ క్యాపిటల్ అన్నమాట. ఓకేనా. ఎబిటా అంటే మనకి జనరల్‌గా ఎబిటా మనకి మేజర్‌గా ప్రాఫిటబిలిటీ అండ్ వాల్యుయేషన్. ఓకేనా. కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కంపెనీ యొక్క వెదర్ ఇట్ ఈస్ ఎ రియల్ వాల్యూ ఆర్ ఓవర్ వాల్యూడ్ అంటే ఫేర్ వాల్యూలో ఉందా కంపెనీ యొక్క ప్రైస్ ఆర్ ఓవర్ వాల్యూలో ఉందా అని చెప్పడానికి ఈ ఈ ఎబిటా అనే టర్మినాలజీ మనకి కంపెనీ యొక్క వాల్యుయేషన్ మెట్రిక్‌లో చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి ఏదైనా కంపెనీ అనలైజ్ చేయడానికి గానీ, మనకి ప్రతి ఒక్క కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయండి మెజర్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఐటీకి డిఫరెంట్‌గా ఉంటది టర్మినాలజీ. అండ్ ఫార్మాకి డిఫరెంట్‌గా ఉంటది. నెక్స్ట్ ఆటోకి డిఫరెంట్‌గా ఉంటది. మెటల్స్‌కి డిఫరెంట్‌గా ఉంటది. నెక్స్ట్ ఎఫ్ఎంజీసీకి డిఫరెంట్‌గా ఉంటది. ఇంక చాలా ఉంటాయండి ఇలాగా. మీకు చాలా చాలా డిఫరెంట్‌గా టెక్నాలజీస్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి అన్ని కంపెనీస్‌కి మనం ఎబిటా గూడా చూసుకోలేము. అన్ని కంపెనీస్‌కి అంటే మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక వాల్యుయేషన్ మెట్రిక్ ఉంటుంది. మనకి హ్మ్, ఎబిట్ ఎబిటా వచ్చేసి మనకి మనం మేజర్‌గా కంపెనీ యొక్క ఫినాన్షియల్ పెర్ఫార్మన్స్ అంటే ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్స్ అన్నమాట. ఇది బెనిఫిట్స్ ఏంటంటే మనకి కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ డిటర్మైన్ జేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ అండ్ వాల్యుయేషన్ ప్రకారంగా వెదర్ ఇట్ ఈస్ ఫెయిర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్ ఆర్ అండర్ వాల్యూడ్ అనేది మనం చూసుకోవచ్చు. కంపారిజన్ ఇట్ కెన్ హెల్ప్ ద ఇన్వెస్టర్స్ టు కంపేర్ ద కంపెనీస్ వితిన్ ద ఇండస్ట్రీస్ ఆర్ సెక్టార్స్ అండ్ ఇట్స్ ఎక్స్‌క్లూడ్స్ ద ఫ్యాక్టర్స్ దట్ కెన్ వేరీ ఇన్ ద డిఫరెంట్ కంపెనీస్. అంటే ఏం చెప్తున్నాడంటే ఈ టర్మినాలజీ బట్టి మనం ఆ కంపెనీ యొక్క సెక్టార్ యొక్క పీర్స్ కూడా అనలైజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇండస్ట్రీ యొక్క ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఇట్ కెన్ బి మిస్‌లీడింగ్. ఓకే. కెన్ బి మిస్‌లీడింగ్ highly optimistic picture of the company performance and hide its poor financial healthcare because of absences of crucial factors like a high interest and debt working capital. అంటే ఎబిటా అనేది ఈజీగా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్ కెన్ బి ఈజీలీ మిస్ లీడింగ్ అని చెప్పేసి మనకి చేయొచ్చండి. ఎందుకంటే అకౌంటింగ్‌లో మనకి ఇవన్నీ ఈజీగా కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈజీగా మనం దీన్ని మిస్ మ్యాచ్ చేయడానికి స్కోప్ ఉంటుందని చెప్పేసి డ్రాబ్యాక్స్‌లో చెప్తున్నాడు. ఓకే. ఇది మనకి ఎబిటా అండి. ఓకేనా. ఎబిటా అంటే ఏం లేదు, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎబిటా అంటే జనరల్‌గా ప్రాఫిట్ అనమాట. ఓకేనా. గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ టాక్స్ ప్లస్ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ అనమాట. ఓకేనా. డిప్రిసియేషన్, అమౌంటైజేషన్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. చూడండి ఇది మనకి ఎబిటా అనమాట. ఓకేనా. ఇంకొకటి ఇంకోటి చెప్పాలనుకుంటే ఏందంటే, మీకు నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదో టర్మినాలజీ గాని ఏదైనా, మీరేం వర్రీ అవ్వకండి. నేను వితిన్ 1 మంత్‌లో మీకు ఒక సీరీస్ తీసుకొస్తున్నాను బిగినర్స్ కోసం కంపల్సరీ. అది అది నేను కంటెంట్ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. అది ఇంకా దాన్ని ఇంకా కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. కంపల్సరీ మీ వెయిటింగ్‌కి వర్త్ ఉంటదండి. కంపల్సరీ 100% వర్త్ ఉంటది వెయిటింగ్‌కి. ఓకేనా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం, మంచి కంటెంట్ వస్తుంది బిగినర్స్‌కి ఎక్సలెంట్ కంటెంట్. యూట్యూబ్‌లో ఇంతవరకు రాని కంటెంట్ తీసుకొస్తున్నాను. అండ్ మన ఛానెల్ కూడా ఈ ఈటీ వెల్త్ మ్యాగజైన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైస్‌లో కూడా మీరెక్కడ చూడట్లేదు మనకి మ్యాగజైన్ అనాలిసిస్. అంత మంచి కంటెంట్ తీసుకొస్తాను. సో, ఆహ్, ఎవరైతే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ అండి. జై హింద్.